మహోన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్కు బోరల్లో నుండి మనం 2 బోర్లను పూర్తి చేసుకోవడానికి దేవుడు కృప అందించాడు. ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి బోర 3వ బోర. మొదటి బోర ఊదినప్పుడు మనుషులకి ఎలాంటి పుండు పడుతుందో, ఎలా వారు జాంబీస్ గా మారిపోతారో మనం పరిశీలించాం. రెండో బోర ఊదినప్పుడు సముద్రం అంతయు కూడా ఎలాంటి రక్తంగా మారిపోతుందో, మనుషులు పడేటువంటి ప్రతికూలత ఇబ్బందులు ఎంత భయంకరంగా ఉంటాయో పరిశీలించే ప్రయత్నం చేశాం. ఈరోజు మనం ధ్యానించుకోవలసినటువంటి బోర 3వ బోర. ఈ 3వ బోర ఊదినప్పుడు ఏం జరుగుతుంది, దానివల్ల కలిగేటువంటి పర్యావరణాలు, పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది ఈరోజు మనం పరిశీలించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం నుంచి కానీ మనం పరిశీలించినట్టయితే 3వ బోర యొక్క ప్రస్తావన ఆ చోట మనకు కనబడతా ఉంది. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం నుండి, 3వ దూత తన పాత్రను నదులలోను జలధారల్లోనూ కుమ్మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూతకాలములో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవు ఎలాగూ తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడువని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములను ఉన్నవి. బలిపీఠమా చెప్పుట వింటిని అనేటువంటి మాట కనబడతా ఉంది. 3వ దేవదూత ఎప్పుడైతే తన బోరని ఊదడం, క్షమించాలి, తన పాత్రని కుమ్మరించడం అనేటువంటిది జరిగిందో, అప్పుడు జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే, నదులలోనూ జలధారల్లోనూ కుమ్మరింపగా అవి కూడా ఏమైపోయినాయి అంట, రక్తమాయను అనేటువంటి మాట కనబడతా ఉంది. ఇంచుమించుగా రెండో పాత్ర ఏ విధంగా అయితే కనబడుతుందో అదే విధమైనటువంటి పరిస్థితులు 3వ పాత్రను బట్టి కూడా కనబడుతుంది. ఎందుకంటే రెండో పాత్ర సముద్రం మీద కుమ్మరించబడినప్పుడు ఆ రక్తం అంతా కూడా ఎలా అయిపోయిందంట, ఆ నీళ్ళన్నీ కూడా పీనుగు రక్తము వలె ఆయును అనేటువంటి మాట కనబడుతూ ఉంది. కాబట్టి రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రం పీనుగు రక్తం వంటి దాయను. రెండవ పాత్రని కుమ్మరించినప్పుడు సముద్రంలో నీళ్ళన్నీ కూడా పీనుగు రక్తం వలె మారిపోయినాయి. 3వ పాత్రని జలధారులలోనూ నదులలోనూ కుమ్మరింపగా ఆ నదుల్లో ఉన్నటువంటి జలధారలో ఉన్నటువంటి నీరంతా కూడా ఏమైపోయిందంటే రక్తమాయను అనేటువంటి మాట కనబడుతుంది. అంటే మనిషి త్రాగేటువంటి ఆ నీటి సదుపాయాన్ని కూడా దేవుడు ఏం చేసేసాడు, దూరం చేసేసాడు. అంటే ఇంకా మనిషి నీళ్లు త్రాగేటువంటి అవకాశం కూడా లేదు. ఒకప్పుడు 3వ భాగాన్ని కొట్టాడు, నదుల్ని చెరువుల్ని కొట్టాడు, ఇంకా కొంత భాగం మిగిలింది. కానీ ఈసారి ఇంకా మిగులున్నటువంటిదంతటినీ కూడా దేవుడు ఏం చేశాడన్నమాట, తుడిచిపెట్టేశాడు. కాబట్టి ఇంకా మనిషి త్రాగునీరు కూడా లేనటువంటి, త్రాగలేనటువంటి పరిస్థితులకి మనిషి వచ్చినట్టుగా లేఖనాల్లో మనకు కనబడతా ఉంది. కాబట్టి 3వ పాత్ర కుమ్మరింపబడినప్పుడు మనిషి త్రాగుటకు నీళ్లు లేకపోయేను అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నదులలోనూ జలధారల్లోనూ ఉన్న నీరంతా కూడా ఏమైపోయింది, రక్తమైపోయింది. కాబట్టి రక్తాన్ని ఎవరన్నా తాగుతారు? ఇక్కడ ఉన్నవారు ఎవరైనా మాకు దాహం వేసినప్పుడు నీళ్లు లేకపోతే రక్తాన్ని కూడా తాగేస్తామండి అన్న వాళ్ళు ఎవరుంటో చేతులు ఎత్తగలరు? అంటే భౌతికంగా కొంతమంది రక్తాన్ని తీసి త్రాగలేరు, కానీ కొంతమంది రక్తాన్ని పీల్చేస్తుంటారు బతికుండగానే.
బ్రతికుండగానే మానసికంగాను, శారీరకంగాను, ఆత్మీయంగాను కొన్ని దయ్యాలు కొన్ని మనుషులను పట్టుకుని బతుకుండగానే రక్తాలు పీల్చేస్తా ఉంటాయి. అంతేగాని మనిషి ఉన్నట్టుగా ఎవరి రక్తాన్ని కూడా తాగలడంటారా? కానీ వాక్యం సెలవిస్తుంది, మూడో పాత్ర నదులలో జలధారల్లో కుమ్మరించినప్పుడు ఆ నీళ్లు అన్నీ కూడా రక్తమాయను అనేటువంటి మాట కనబడుతుంది. అంటే ఇంక మనిషికి పొరపాటును కూడా మంచి త్రాగు నీటి సదుపాయం అనేది లేకుండా దేవుడు తుడిచిపెట్టేశాడు. ఇప్పుడు మనిషి నీళ్లు తాగకుండా ఎంతకాలం ఎన్ని రోజులు బతకగలము అని అంటే సైంటిఫికల్గా వైద్యపరంగా మనం ఆలోచన చేస్తే ఒక 3 రోజులు బ్రతకగలరా అమ్మా? అంతకంటే ఎక్కువ బ్రతకగలరా? 3 రోజుల కంటే కూడా 3 డేస్ కరెక్టేనా నేను చెప్పింది? ఒకవేళ 3 డేస్ లోపు కానీ నీరు కానీ ఆ మనిషికి అందకపోతే ఏమవుద్దమ్మా? డిహైడ్రేట్ అయిపోద్ది. ఇంకా సెల్స్ అన్ని ష్రింక్ అయిపోతాయి, టెంపరేచర్ రేజ్ అయిపోతుంది. కాబట్టి మనిషి 3 రోజుల కంటే కూడా ఎక్కువగా నీళ్లు తాగకుండా ఉండలేడు. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ఇంక నీళ్లు తాగే అవకాశమే లేకుండా దేవుడు దాన్ని అంతటిని ఏం చేసేసాడు? తుడిచిపెట్టేశాడు. ఏమంటే పాస్టర్ గారు, మనిషి 3 రోజులు నీళ్లు తాగకుండా ఉండలేడని మీరు చెప్తున్నారు, మరి ఉపవాసాలు చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారండి? 15 రోజులు, 15 రోజులు, 20 రోజులు కనీసం మంచినీళ్ళు కూడా త్రాగకుండా ఉపవాసం చేసేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు కదండి. మన క్రైస్తవ సమాజంలోనే చాలా మంది కనీసం గుక్కుడి నీళ్లు కూడా త్రాగకుండా ఉపవాసం ఆచరించేటువంటి వాళ్ళు ఉన్నారు కదండి అని మీరు అనుకోవచ్చు, ఉండొచ్చు. నేను అదే అంటున్నాను. 3 రోజులు కాకపోతే గట్టిగా ఒక వారం రోజులు ఉండొచ్చు. ఇది స్పిరిచువల్, ఆత్మ సంబంధమైనటువంటి నిష్టలో మనం ఉన్నాం గనుక శరీరం మీద ఇంకా ఆలోచన ఉండదు. శరీరాన్ని త్రొక్కుతాం, ఆత్మీయంగా ఎదిగే ప్రయత్నం చేస్తాం గనుక ఆ ఫీలింగ్స్ అనేటువంటిది ఉండదు. పైగా స్పిరిచువాలిటీ అనేటువంటిది మనిషిని అలా నిలబెట్టడానికి కూడా కొన్ని విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పి కొన్ని పరిశోధనలో కూడా తేలింది. ఏదైనా ఒక వారం రోజులు అనుకోండి, వారం రోజులు మంచినీళ్ళు లేకుండా మనిషి త్రాగకుండా ఉండగలడేమో, కానీ తర్వాత రోజున మనిషి ఏమైపోతాడు అన్నమాట? పీనుగు వలె మారిపోతాడు, ష్రింక్ అయిపోతాడు. మనిషి అస్తపందిరి వలె మారిపోతాడు. ఎందుకంటే సెల్స్ అన్ని ష్రింక్ అయిపోతాయి. డిహైడ్రేషన్ అనేటువంటిది మొదలైపోతుంది. నీటి శాతం, శరీరంలో ఉన్నటువంటి నీటి శాతం రోజు రోజుకి కూడా తగ్గిపోతున్నటువంటి కారణాన్ని బట్టి ఆర్గన్స్ అన్ని కూడా ఫెయిల్ అయిపోతాయి. అవునా కదా? అదేనా? కరెక్టేనా? కాబట్టి నీళ్లు త్రాగడం ఎప్పుడైతే మానేస్తామో నెమ్మదిగా ఆర్గన్స్ ఫెయిల్ అయిపోతాయి. అంటే అవయవాలన్నీ కూడా పాడైపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఆ రోజులు ఎంత భయానకమైనటువంటి రోజులై ఉన్నాయో మీరు ఒకసారి ఆలోచన చేయండి. తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఇంక ఏ విధంగా కూడా మనిషి బ్రతకడానికి వీలు లేని సమయంలో కూడా దేవుడు కనీస కృపను కూడా చూపకుండా చివరికి నోటి దగ్గర నాలుక తడపడానికి కూడా నీళ్లు లేకుండా ఏం చేశాడు దేవుడు? అంటే నాలుక తడపడానికి కూడా అవకాశం లేదు. పాస్టర్ గారు, అలాంటి రోజుల్లో మనిషి బతకగలడంటారా అంటే బ్రతకడు, కానీ చావు రాదు ఆ వ్యక్తికి. వాస్తవానికి నీళ్లు త్రాగకుండా ఉంటే కొన్ని రోజులకి చచ్చిపోతారు, కానీ ఆ రోజుల్లో నీళ్లు లేకపోయినా బతుకుతారు. ఎందుకంటే మరణము వెతుకుదురు గాని మరణము వారి నుండి పారిపోవును, చావవలెనని ప్రయత్నిద్దురు గాని వారికి చావు రాదనుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే మినీ నరకం చూస్తూ ఉంటారు. అసలు సిసలైనటువంటి పెద్ద నరకం ఒకటి ఉంది. ఆ నరకం ఎలాగుంటుందో ఇంచుమించుగా అదే నరకం భూమి మీద అనుభవిస్తారు. ధనవంతుడైనటువంటి వాడు ఏమంటాడు? ఆ వేలు కొనతో 2 చుక్కల నీరు ఆ గొంతు తడుపుకోవడానికి, ఆ నాలిక తడుపుకోవడానికి అంటే కుదరదు. అంటే పాతాళంలో ఏముండవన్నమాట? నీరుండవు, కానీ దాహం ఉంటది. శ్రమల్లో దాహం వేస్తుంది, కానీ నీరు ఉండదు. పాతాళంలో నీరు లేకపోయినా సరే ఆ ఆత్మకి ఎలాగైతే మరణం రావట్లేదో, ఈ శ్రమకాలంలో నీళ్లు లేకపోయినా మనిషి పీనుగైనా అయిపోతాడు, కానీ
చావు మాత్రం రాదు. రెండో నరకం అనిపిస్తారు ఆ రోజుల్లో ఉన్నటువంటి మనుషులు. అయితే పాస్టర్ గారండి, ఇప్పుడు విడవబడిన వారు అందరికీ వచ్చేటువంటి శ్రమ అండి ఇది. అంటే శ్రమకాలంలో ఎవరైతే విడవబడతారో వాళ్ళందరూ ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి అండి ఇది అని అంటే పొరపాటును కూడా కాదు. అందరికీ వచ్చేటువంటి పరిస్థితి కాదు. మరి ప్రాముఖ్యంగా మీరు కానీ గమనిస్తే ముద్ర లేని వారందరినీ మిడతలు కొడుతున్నట్టుగా కనబడింది. అవునంటారా కాదంటారు? అవునా కదా? 666 ముద్ర వేయించుకున్న వారికి ఏం పుట్టింది? పుండు పుట్టింది. చెడ్డ పుండు పుట్టేనని ఉంది. కాబట్టి ఇది కూడా అందరికీ కలిగేటువంటి శ్రమ కాదు, కొందరికి మాత్రమే కలిగేటువంటి శ్రమ. ఒక మాటలో నేను చెప్పాలంటే ఈ శ్రమ కాలంలో 3 భాగాలైనటువంటి 3 శాఖలైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ 3 భాగాల్లో మొదటి భాగం ఇశ్రాయేలీలు. దేవుడు వాళ్ళకి హాని కలగకుండానట్లుగా అడవికి వాళ్ళని తరలించి అక్కడ పోషిస్తాడు. ఇది మొదటి భాగం విడవబడినటువంటి వాళ్ళల్లో. రెండో భాగం ఏంటంటే ఈ శ్రమకాలంలో యేసుక్రీస్తు ప్రభువు వారిని అంగీకరించి హతసాక్షులుగా చచ్చిపోవడానికి దేవుడు నిర్ణయించిన భాగం. ఇది రెండో భాగం. మూడో భాగం ఏమిటంటే కొంతమంది ఏర్పాటులో ఉన్నవారు ఉన్నారో వారందరినీ కూడా చివరిలో దేవదూతలు వెళ్ళి దేవుని దగ్గరికి సమకూరుస్తాయని కూడా ఉంది. నలుదిగ్గులకి వెళ్ళి ఏర్పాటులో ఉన్న వారిని అందరినీ కూడా తీసుకురండి అని చెప్పి దేవుని నుంచి వచ్చే పిలుపు కూడా కనబడుతుంది. వీళ్ళకి దేవుడు సదుపాయాన్ని ఇస్తాడు. శ్రమలు అనిపిస్తూ ఉంటారో అలాగని చెప్పి పూర్తిగా వదిలిపెట్టడు. వాళ్ళ పోషణ సోర్సు కొంతమందికి ఇస్తాడు. ఈ 3 భాగాలు. 4వ భాగం ఉంది. ఇంకా వాళ్ళు ఎందుకు పుట్టావురా బాబు అనుకోవడం బెస్ట్ అన్నమాట. లేఖనంలో ఇస్కరియోతు యూదా గురించి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట మాట్లాడతాడు. ఈడు పుట్టకపోయి ఉంటేనే మేలు కదా అని చెప్పి. నేను అంటాను, ఈ 4వ శాఖ 4వ భాగానికి సంబంధించిన వారే సాతాను యొక్క పుత్రులు, సాతాను యొక్క బిడ్డలుగా మారిపోయారు. ఎందుకంటే వాళ్ళ ఆత్మలని సాతానికి అమ్మేసుకున్నారు. వీరికి ఇంకా క్షమాపణ అనేటువంటిది ఉండదు. అట్టి వారికి కలిగేటువంటి మహాభయంకరమైనటువంటి శ్రమ. కాబట్టి ఎవరికి అనంటే అందరికీ కలిగేటువంటి వచ్చేటువంటిది కాదు. కానీ ఎవరైతే పరిశుద్ధుల యొక్క ప్రవక్తల యొక్క రక్తాన్ని చిందించారో వారికి మాత్రమే ఈ రక్తాన్ని తాగనిస్తారంటే దేవుడు. కావాలంటే చూడండి, నేను చెప్తున్న మాట కాదు కానీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, 3వ దూత తన పాత్ర నదుల్లోనూ జలధారుల్లోనూ కుమ్మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూతకాలములో ఉండు పవిత్రుడ పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి ఏం చేసావు? రక్తమును త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే అనే మాట కనబడతాం. అంటే అందరినీ త్రాగనివ్వడు. ఎవరైతే దేవుని సేవకులని దేవుని జనాంగాన్ని హింసించి అతి క్రూరంగా చంపేస్తారో ఆ జనాంగం ఏంటో కూడా చెప్పాను. తలలు తీసేసేటువంటి జనాంగం అని. ఆ జనాంగానికి రక్తాన్ని తాగిస్తాడు దేవుడు. వాస్తవానికి మనిషి రక్తం త్రాగలేడు. కానీ ఎవరైతే ఈ శాఖలో ఉన్నారో చివరికి వారితో రక్తాన్ని కూడా త్రాగనిస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నువ్వు ఏ కొలత అయితే కొలిచేవో అదే కొలతతో మళ్ళీ కొలవబడతావు. నువ్వు ఏదైతే విత్తేవో అదే కోస్తావు అనేటువంటి మాట కనబడుతుంది. మరి రక్తం చిందించారు కదా, చాలా మందిని చంపేసేటువంటి దానిలో వీళ్ళు ప్రాముఖ్యమైన పాత్ర పోషించారు కనుక వీళ్ళకి దేవుడు ఎట్టేటువంటి శిక్ష ఏంటంటే నువ్వు రక్తాన్ని చిందించావు గనక నీతో రక్తాన్ని త్రాగనిస్తున్నాను అనేటువంటి మాట కనబడతాం. పరిశుద్ధుల యొక్క ప్రవక్తల యొక్క రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తమును త్రాగనిచ్చితివి. అంటే ఈ నదులు జలధారల్లో ఉండే నీరంతా కూడా ఎలా అయిపోతుంది? కలుషితమైపోద్ది. అందులో ఉన్న జీవరాశి కూడా చచ్చిపోతుంది. బ్యాక్టీరియా అనేటువంటి ఫార్మ్ అవుతుంది. ఇంకా త్రాగడానికి వీలు లేనటువంటి సమయంలో ఆ నీళ్ళను కూడా త్రాగనిస్తాడు దేవుడు.
అంత భయంకరమైనటువంటి పరిస్థితిని కొంతమందికి దేవుడు కలిగిస్తాడనేటువంటి మాట లేఖనాల్లో మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఇది అందరికీ కలిగేటువంటిది, వచ్చేటువంటి శ్రమ కాదు. కానీ ఎవరైతే దేవుని బిడ్డలను 666 ముద్ర వేయించుకోకుండా నిలబడినటువంటి వ్యక్తుల్ని చంపేస్తారో వారందరికీ దేవుడిచ్చేటువంటి మహాభయంకరమైన శిక్ష ఏంటంటే, చివరి చేసి పాడైపోయినటువంటి నదుల్లో ఉన్నటువంటి నీరుని కూడా వీళ్ళతో ఏం చేస్తాడన్నమాట, దేవుడు త్రాగనేస్తాడు. అంటే చివరి చేసి కుళ్ళిపోయిన కంపు కొట్టే నీరును కూడా త్రాగనిచ్చాడా లేదా? ఓ మాటలో చెప్పాలంటే ఐగుప్తీల విషయంలో కూడా అంత భయానకమైన పరిస్థితి రాలేదు. వాళ్ళైనా సరే ఆ నీళ్ళు కూడా రక్తం అయిపోయినాయి, కానీ ఆ నీళ్ళు తాగలేదు. వాళ్ళు ఆ ఏటి పక్కన మళ్ళీ గోతులు తవ్వి ఆ నీళ్లు తాగినట్టుగా లేఖనాలు కనబడతాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల పరిస్థితి అలా లేదు. చివరక కంపు కొట్టే నీళ్ళని ఏం చేశాడు దేవుడు చెప్పాలి, త్రాగనిచ్చాడు. ఎంత భయంకరమైన పరిస్థితో చూడండి. అవకాశం ఉంటే నిర్గమాకాండం 7వ అధ్యాయం 24వ వచనంలో ఇంచుమించుగా అది కనబడుతుంది. వారికి వీరికి ఎంత కృప తేడా కనబడుతుందో అనేటువంటి విషయం కనబడుతుంది. చూడండి 7వ అధ్యాయం నేను చదువుతున్నాను, 17వ వచనం. కాగా యెహోవా ఆజ్ఞేదనగా నేను యెహోవానని దీన్ని బట్టి నువ్వు తెలుసుకుందామని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతుల్లో ఉన్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, రక్తముగా మార్చబడును. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును, ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తులు అసహ్యపడుదురని చెప్పమనను. మరి యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకుని ఐగుప్తు జనుల మీద, అనగా వారి నదుల మీదనో వారి కాలువల మీదనో వారి చెరువుల మీదనో వారి నీటి కుంటలన్నిటి మీదనో నీ చేయి చాపము, అవి రక్తమగును. ఐగుప్తు దేశం అంతటా మ్రాను పాత్రలోను రాత్రి పాత్రలోను రక్తం ఉండినని అతనితో చెప్పమన్నాడు. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేశారు. అతను ఫరో ఎదుటను అతని సేవకులు ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడిను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను, ఐగుప్తీలు ఏటి నీళ్లు త్రాగలేకపోయేరి. సేమ్ ఇదే 3వ పాత్ర దగ్గర కూడా కనబడుతుంది. నదులలో జలధారుల్లో ఉన్న నీరంతా ఏమైపోయింది, రక్తంగా మారింది. అంటే దాని మీద వ్యాధి సోకింది పూర్తిగా, చేపలు చచ్చిపోయినాయి. కాబట్టి ఇక్కడ కూడా అదే విధంగా నీళ్లు కంపు కొడతాయి, రక్తమయంగా మారిపోతాయి. చూడండి, త్రాగలేకపోయేరి. ఐగుప్తు దేశం అంతటా రక్తం ఉండెను. ఐగుప్తు శకునగండ్రు కూడా తమ మంత్రం వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. అతను మోషే అహరోనుల మాట వినకపోయాను. జరిగిన దానిని మనస్సున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళాను. అయితే ఐగుప్తీలందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగు నీళ్లు కొరకు ఏటి ప్రక్కలను ఏం చేశారంట, ఏటిలో నీళ్ళన్నీ కూడా రక్తంగా మారిపోతే వాళ్ళకి ఇంకా అవకాశం ఉంది మంచినీళ్ళు రావడానికి. ఏరి పక్కన కొంచెం తవ్వితే మళ్ళీ ఊటలో నుంచి మంచినీరు వచ్చే అవకాశం అన్నా ఉంది. కానీ ఇక్కడ మనం ఈ 3వ పాత్రలో కానీ చూసామనుకోండి, నదులు జలధారలు, స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్ అని ఉంది ఇంగ్లీష్లో. అంటే నీటి ఊటలను కూడా ఏం చేస్తాడైనా రక్తంగా మార్చేస్తాడు. అంటే ఆ పక్కన కొంచెం తవ్వుదాం అనుకున్నా ఊరేటువంటి నీరు కూడా ఎలా వస్తుంది, కుళ్ళిపోయిన నీరే. ఇంక ఎటు తోచనటువంటి పరిస్థితుల్లో ఆ కుళ్ళిపోయినటువంటి రక్తపు నీరుని వీళ్ళు ఏం చేశారన్నమాట, త్రాగా. అంటే దేవుడు కొట్టే దెబ్బ ఎంత గట్టిగా ఉంటుందో అర్థం చేసుకోండి. మనుషులు కొట్టేటువంటి దెబ్బ 1, 2, 3 రోజుల్లో మానిపోవచ్చు, గాయం నెమ్మదిగా తగ్గిపోవచ్చు. కానీ దేవుడు కొట్టాలి అని డిసైడ్ అయితే ఆ కొట్టే దెబ్బ జీవితంలో తగ్గదు. అంత గట్టి కొడేస్తాడు దేవుడు, అంత గట్టి కొడతాడు దేవుడు, అందులో సందేహం ఏమీ లేదు. చాలా మందికి ఈ విషయం తెలియక ఎవరైనా మనల్ని ఏదన్నా అంటున్నప్పుడు మనం కూడా అదే విధంగా రియాక్ట్ అవ్వాలి అనే ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది. మరి ప్రాముఖ్యంగా క్రైస్తుల్లో కొంతమంది ఎవరో హైందవ పెద్దలో, హైందవ వక్తలో, హైందవ మతానికి సంబంధించినటువంటి బోధనలు చేసేవాళ్ళు క్రైస్తవులు తిడుతుంటారు. అందులో ఎగ్జాంపుల్ రాధా మనోహర్ దాస్ గారు అనుకోండి.
ఇప్పుడు అన్నన్న మాటలు అనేస్తున్నాడు ఆయన. అన్నన్న మాటలు అనేయడం వల్ల మనకు మంచిదా చెడ్డదా? నా నామమును బట్టి మీరు దూషించబడుదురు, అప్పుడు మీరు ఏం చేయాలన్నాడు ఆయన? సంతోషించండి అని అన్నాడు. కానీ కొంతమంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, వాడు అన్నన్ని మాటలు మాట్లాడుతుంటే మేము ఎలా ఊరుకోవాలని చెప్పి వీరు కూడా ఆ వ్యక్తులను తిడుతుంటే, పగ తీర్చుకోవడం అనేది, తీర్పు తీర్చడం అనేది మన చేతుల్లోకి తీసుకున్నామని అర్థం. ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరిని వదలడు దేవుడు, ఎవరిని వదలడు. చిన్న పెద్ద, పిల్ల ముసలి, మంచి చెడు ఏది కనబడదు దేవుడి దగ్గర. కొట్టాలి అని డిసైడ్ అయితే కొట్టేస్తాడు. వాడు క్రైస్తవుడైనా, ఇతర మతానికి సంబంధించినోడైనా, విశ్వాస అయినా, పాస్టర్ అయినా, ఎవడైనా చూసినంతకాలం చూస్తాడో, ఇంకా కాదు అనుకుంటా ఆయన కొట్టి దెబ్బ గట్టి కొడతాడు. ఇంకా లేపేయాలని ఫిక్స్ అయిపోతాడు. ఇంకా మళ్ళీ తిరిగి ఉండదు. కాబట్టి వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? తీర్పు తీర్చకుడి, తీర్పు తీర్చుట నా పని అని ఆయన అంటుంటే, మనం చాలాసార్లు సహించలేక, ఓర్చుకోలేక మనమే తీర్పు తీర్చేస్తుంటాం. మనమే తీర్పు తీర్చేస్తున్న ప్రతిసారి మీకు అర్థం కావలసింది ఏంటంటే, దేవా నువ్వు తీర్పు తీర్చకు, మేము తీర్చుకుంటామనే ఆలోచనలో నువ్వు ఉన్నావు. కాబట్టి నువ్వు తీర్పు తీర్దామని అనుకుంటే ఆయన ఎప్పటికీ తీర్పు తీర్చడు, పైగా నీకు తీర్పు తీరుస్తాడే. నిజం చెప్తున్నాను నేను. ఏనన్నా నీ వాళ్ళు లేరనుకుంటున్నారా? పైకైతే బాగానే నవ్వుతూ మాట్లాడుతూ లోపల ఎంత శత్రుభావంతో వలన ఎదుట మసులుతున్న వాళ్ళు లేరు అనుకుంటున్నారా? పైన సావుకుడా దైవజనుడా అని అంటూనే లోపల నా పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అగౌరవం ఏ పాటుదో నాకు తెలియదు అనుకుంటున్నారా? వీళ్ళందరినీ నేను చూసి చూన్నట్టుగా ఎందుకు వదిలేస్తుంటాను తెలుసా? తీర్పు తీర్చేవాడు ఒకడున్నాడు, పగ తీర్చుకునేటువంటి వాడు ఒకడున్నాడు. అన్ని చోట్లని, ఒక చోట నుంచే కాదు ఈ ఒత్తిడి. అనేక విధాలుగా సేవకులకి, క్రైస్తులకి ఒత్తిడి వస్తున్నప్పుడు దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడంటే దేవుడు చూసుకున్నాడా లేదా? ఇక్కడ ప్రవక్తల్ని, తన దాసులను, పరిశుద్ధుల్ని చంపేసినప్పుడు దేవుడు ఏమన్నా చంపేశారులే, చంపడం మంచిదే, వాళ్ళందరూ హతసాక్షులుగా చచ్చిపోవడం వల్ల జీవకిరీటం అనేటువంటిది పొందుకున్నారు, దీని వెనకాల మేలుంది అని అనుకోలేదు. ఎంతమంది క్రైస్తవ దాసుల్ని చంపారో వాళ్ళందరికీ మళ్ళీ దేవుడు ఏం చేశాడు? పగ తీర్చుకున్నాడు. పగ తీర్చుకొనుట ఆయన పని. ఆయన తీర్పు కుదిలిపెట్టద్దాం మనం. వాళ్ళేమంటున్నారు, వీళ్ళేమంటున్నారు, మన దేవుని తిడతా ఏంటి, మనల్ని తిడతా ఏంటి, మన దేవుని దూషింతా ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారిని ఏకంగా సిలువకు అప్పచెప్పినటువంటి ఇశ్రాయేలు కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. అదే క్రీస్తుని దూషిస్తున్నటువంటి వ్యక్తులనేమో శపిస్తున్నాం. అది తేడా. ఎక్కడే కనబడుతుంది కదా, నిన్ను వాళ్ళు నీ పొరుగు వాళ్ళని ప్రేమించలేకపోతున్నామని. అవునంటారా కాదంటారా? యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పచెప్పి ఉమ్మేయించి, కొరడాలతో కొట్టించి, బట్టలు విప్పించి అతి భయంకరంగా హింస పెట్టినటువంటి యూదుల కోసం మనం ప్రార్థన చేస్తున్నామే. నోటి మాటతో దూషించేటువంటి కొన్ని మతాలకి సంబంధించిన వారు ఏదన్నా అంటుంటే తట్టుకోలేకపోతున్నాం. వాళ్ళ కారులు ఇరుగుపోవాలి, చేతులు ఇరుగుపోవాలని చెప్పి శపిస్తున్నామంటే వారిని ప్రేమించినట్టుగా, అంటే యూదుల్ని ప్రేమించినట్టుగా సర్వలోకాన్ని మనం ప్రేమించలేకపోతున్నాం. కాబట్టి ఇది కూడా భయంకరమైన పాపమే. ఇది చాలా మందికి తెలియదు. మొన్న ఒక వీడియో చిన్న క్లిప్పింగ్ కట్ చేసి పెట్టాను. రాధా మనోహర్ దాస్ గారు కావచ్చు, ఎవరు కావచ్చు, అనుకోనే ఉండమ్మా, అందులో తప్పేముందనంటే చాలా మంది అర్థం చేసుకునే వాళ్ళు నెమ్మదిగా మొదలవుతున్నారు. కానీ ఒకళ్ళిద్దరు మాత్రం, అన్న ఆయన ఎన్ని మాటలు అంటాడన్న మన దేవుని, ఎన్ని మాటలు అంటాడన్న మన దేవుని అంటే రిప్లై ఇవ్వలేకపోయిన, కమెంట్కి మళ్ళీ రికమెండ్ చేయలేకపోయిన. ఎందుకంటే ఎంత చెప్పినా వీరికి ఇంకా అర్థం కాదు. నిజంగా తీర్పు తీర్చగలిగే దేవుడు ఒకడున్నాడు నువ్వు నమ్మితే, పగ తీర్చుకునేటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు అని నమ్మిక నీకు ఉంటే, ఖచ్చితంగా ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నువ్వు వాళ్ళని క్షమిస్తూనే పోతావు. ఎందుకో తెలుసా? ఏదో ఒక రోజున దేవుడు వాళ్ళ కాళ్ళు చేతులు వెరగొట్టేస్తాడు. అందులో సందేహం లేదు. నువ్వు మాట చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. నేను వయసులో చిన్నవాడిని అయితే అవి ఉండొచ్చుగాక, అనుభవాల్లో
60-70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తుల కంటే కూడా గొప్ప అనుభవాల్లో పెరిగిన వ్యక్తిని. నా ఎదుట పొల్లికిలిస్తూ నవ్వుతున్నటువంటి వ్యక్తులు నా మీద ఎలాంటి భావన కలిగి ఉన్నవారో కూడా నాకు తెలుసు. కానీ ఇప్పుడు నేను బయటికి ఆ విధంగా నేను కనపడను, ఆ ద్వేషాన్ని నేను చూపించను, అక్కసాన్ని ప్రదర్శించను. నేను ప్రభువా క్షమించండి, నేను క్షమిస్తూనే వెళ్ళిపోవాలి. ఆయన క్షమిస్తాడా లేదా అనేది లాస్ట్లో తెలిసిపోద్ది. క్షమించడా వారిని? పరిశుద్ధుల యొక్కయు ప్రవక్తల యొక్క రక్తమును వారు కార్చినందుకు నువ్వేం చేశావు? వారు రక్తాన్ని కార్చారు కనుక నీవు కూడా రక్తాన్ని త్రాగనిచ్చితివి, దానికి వారు పాత్రులే. నీ తీర్పులు న్యాయములను సత్యములనై ఉన్నవి. మనకు ఓ జడ్జి ఉన్నాడు, ఏం కంగారు పడకండి, ఏమీ ఎక్కువగా ఆలోచన చేయకండి, దేని గురించి కూడా ఎక్కువగా పీకేసుకోవద్దు. మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారా, పెట్టనివ్వండి. తిట్టే వాళ్ళు ఉన్నారా, మన దేవుని తిట్టనివ్వండి. కొట్టే వాళ్ళు ఎదురవుతున్నారా, కొట్టించుకోండనే అంటాను నేను. ఎందుకంటే ఒక చెంప మీద కొడితే మరొక చెంపని ఏం చేయమన్నాడు దేవుడు? చూపించమన్నాడు. కొన్ని సందర్భాల్లో అది జరగకపోవచ్చు, అయినప్పుడు కూడా అటు రీతిలో నువ్వు ఉండాలన్నదే దేవుడి యొక్క ఉద్దేశం. చూడండి ఎంత భయంకరమైనటువంటి హింసకు వాళ్ళని దేవుడు అప్పచెప్పేశాడు. శ్రమకాలంలో చాలా మంది యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకుంటారు. కొంతమంది అజ్ఞానులు ఉంటారు, 0 నాలెడ్జ్, 1% నాలెడ్జ్ అని కూడా అనకూడదు. శ్రమలలో కూడా క్షమాపణ రక్షణ ఉంటుంది అంటున్నావు. నువ్వు ఎంత తప్పుడు బోధకుడురా అంటున్నారు కొంతమంది. ఇంకా వాళ్ళు ఏమనాలో కూడా అర్థం కాక డిలీట్ చేసి పడేస్తుంటాం. అలాంటి శ్రమకాలంలో కూడా క్షమాపణ కృప ఉంటుంది అంటున్నావు, ఎంత తప్పుడు బోధన ఇది అనేటువంటి వాళ్ళు. నాకు అప్పుడు అర్థమైంది, ఇంతకీ వీళ్ళు ఏ చర్చికి వెళ్తున్నారా బాబు అని చెప్పి. శ్రమల్లో కృప దొరకదు, రక్షణ దొరకదు, అతి భయంకరమైనటువంటి రీతిలో ఉంటుంది అవకాశం అని కూడా చెప్పాను. అసలు కృపే దొరకకపోతే, రక్షణ లేకపోతే ఇద్దరు సాక్షులు ఎందుకండి? చివరిగా మళ్ళీ సువార్తను ప్రకటించడం ఎందుకండి? ఏర్పాటులో ఉన్నవారు అందరినీ మళ్ళీ దేవదూతలు తీసుకుని తరలించడం దేనికండి? వాక్యం తెలిస్తే తెలిసినట్టు మాట్లాడాలి, తెలియకపోతే మూసుకోవాలి. ఈ మధ్యన విశ్వాసులే పాస్టర్ల కంటే కూడా జ్ఞానులు అయిపోతున్నారు కొంతమంది. అందరూ ఇలాగ ఉండకపోవచ్చు, కొంతమంది. ఆ ఐరన్ మీడియా అనేటువంటి ఆ సంస్థలో నేను వెళ్ళలేదు, వాళ్ళే వచ్చారు. నాకు రావడానికి కుదరదండి. ఇంటర్వ్యూ బాగా జరిగింది, బాగా ఇచ్చారు. ఆయనే సల్యూట్ కొట్టాడు లాస్ట్లో, సూపర్ సార్ అని చెప్పి. వెళ్ళిపోయేటప్పుడు సూపర్ ఇంటర్వ్యూ సార్, లైఫ్లో నిజమైన పాస్టర్ని చూశాను అని సల్యూట్ కొట్టాడు ఆయన. రాధా మనోహర్ దాస్ గారు కూడా ఒక ఛానల్లో నా గురించి ఒక మాట అన్నారంట. అది చెప్తే కొంతమంది బాధపడతారు కాబట్టి నేను చెప్పాలనుకోవట్లేదు. అంత ఇంటర్వ్యూ చేసిన తర్వాత నిన్న సాయంత్రం ఇంకొక వ్యక్తి ఎవరో మెసేజ్ చేశారు వాట్సాప్లో, సేవ్ అయిన కాంటాక్టే. ఆయన ఏమంటాడంటే, అన్న మీరు అన్ని విషయాల్లో కూడా ఇంటర్వ్యూలో చాలా బాగా చెప్పారన్న, కానీ రతన్ తాత గారి గురించి చెప్పే విషయంలో కొంచెం తేడా కొట్టింది. ఎందుకంటే సర్వలోకానికి సువార్త అనేటువంటిది పౌలు ఉన్నటువంటి కాలంలోనే జరిగిపోయింది కదన్నా. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక ప్రకారం కానీ ఆకాశము కింద ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా సమస్త సువార్త ప్రకటించబడినది ఉందంటే, మీరు 2-3 దశాబ్దాల వరకు కూడా అందరికీ సువార్త లేదనేటువంటి విధంగా మాట్లాడారు కదా అన్న అని పంపించాడు. రెండో క్వశ్చన్ ఏమని పంపించాడంటే, అన్న సౌలుని పౌలుగా మార్చిన దేవుడని మాట్లాడారు కదా, సౌలన్నా పౌలన్నా ఒకే వ్యక్తికి ఉద్దేశించింది. పౌలునేమో హెబ్రీ పేరు, అది సౌలేమో గ్రీకు పేరు కదన్నా అని చెప్పి, మనం మాట్లాడేటప్పుడు కరెక్ట్గా ఉండాలి కదన్నా, వక్రీకరణ చేయకూడదు కదన్నా. ఒకవేళ నా మాటల్లో తప్పు ఉంటే క్షమించండి, మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ కింద. ఆడొకడే తెలివైనవాడు, మేము తెలివైన వాళ్ళం కాదు. ఏం అర్థం కాలేదు. కొంచెంసేపు ఏమనుకుంటున్నారా బాబు నా గురించి అని అనుకున్నాను. 2 రెఫరెన్స్లు కోట్ చేసి, అన్నా సూపర్ అన్నా, ఆ మాత్రం తెలియకుండా వచ్చేసాం ఇక్కడికి, ఆ మాత్రం తెలియకుండా వచ్చేసామా? ఒకవేళ అదే నిజమైతే అపోస్తులుడైన సౌలు అని ఎందుకు పిలట్లేదు? పౌలను ఎందుకు పిలుస్తున్నారా తమ్ముడు? పౌలు గారు కాలానికే సువార్త సర్వ సృష్టికి వెళ్ళిపోతే, తోమా గారు భారతదేశానికి రావడం దేనికి? 15వ శతాబ్దంలో అమెరికా కనుగొనబడింది. మరి వారికి ఎవరు సువార్త అప్పటికి వెళ్ళిపోయిందా?
కొంతమంది ఇక తెలిసిందంత తెలియాల్సింది ఇంకా చాలా ఉందరా బాబు అంటుంటే, తెలిసినటువంటి వ్యక్తులు ఏదన్నా చెప్తుంటే ఏదో రకంగా ఫాల్ట్ తప్పు పట్టే ప్రయత్నాలు. పైగా వీళ్ళందరూ కూడా మనం మేలు కోరేటువంటి, మనల్ని అభిమానించేటువంటి వ్యక్తులుగానే కనబడుతుంటారు. క్షమించండి, తెలియక మాట్లాడాడేమో అని అనుకున్న నెంబర్ డిలీట్ చేసేసాను. కొంచెం అలాంటి నెంబర్లో ప్రవక్తల యొక్క పరిశుద్ధుల యొక్క రక్తము వారు కార్చినందుకు తగిన తీర్పు తీర్చితివి, వారు దానికి పాత్రులే. పగ తీర్చుకొనుట ఆయన పని. అలాగని చెప్పి ఎవరెవరో మన దేవుణ్ణి మనల్ని తిడుతున్నారని పగ తీర్చుకున్నట దేవుడి పని వాళ్ళకి ఎలాగా ఉంటుందిలే అని అనుకోకూడదు. క్షమించండి, తెలియక అంటున్నారు. తెలిస్తే వాళ్ళు ఎందుకు అలా అంటారమ్మా చెప్పండి ఒకసారి. తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువారు నిజమైనటువంటి దేవుడిని నిజంగా నమ్మిన ఏ వ్యక్తి అయినా పల్లెట్టి మాట అయినా అనగలరా? అనలే. తెలియక అంటున్నారు వాళ్ళు. మనం తెలిసి రోజు ఆయన సిలువేయింతనం మనకి ఎక్కువ ఉంటుంది తీర్పు వాళ్ళకంటే కూడా. తెలిసిన వాడికి ఏమో దెబ్బలు ఎక్కువ, తెలియని వాడికి దెబ్బలు తక్కువ అనంద వాక్యంలో. ఏదైనా తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు క్రైస్తువులకి చాలా హింసలు పెట్టేశారు. మణిపూర్లో అలా చేశారు, అలా చేశారు. ఈజిప్ట్లో 21 మందిని చంపేశారు. నైజీరియాలో ఇంచుమించుగా 140 మందిని కాల్చేశారు. ఊరుకుంటాడు అనుకుంటున్నారా? అందరినీ సమానంగానే చూస్తాడు దేవుడు. ఏ మతానికి సంబంధించిన వారైనా సరే, వాళ్ళు ఎవరైనా ఆ మతాలను వాళ్ళని ఇబ్బంది పెట్టినా ఊరుకోడు. కానీ ఆయన నమ్ముకున్నటువంటి తన పిల్లల జోలికి వస్తే మాత్రం ఇంకా అసలు ఊరుకోడు. ఆయన అసలు ఊరుకోడు. కాబట్టి ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఎవరైతే శ్రమకాలంలో యేసుక్రీస్తు ప్రభువారిని నిజమైన రక్షకునిగా తెలుసుకుని వాక్యాన్ని ఎరిగి గమనించి 666 ముద్ర వేయించుకోకుండా నిలవబడ్డారో వారిని చంపినటువంటి వారిని, అందులో పరిశుద్ధులు ప్రవక్తలు ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరికీ తగిన తీర్పు ఇస్తున్నాడు. ఎలా అంటే చివరికి వాళ్ళు త్రాగడానికి ఏమి ఇచ్చాడు? రక్తాన్ని ఇచ్చాడు. రక్తాన్ని తాగితే చచ్చిపోతాం కదమ్మా మనం కొన్ని రోజులకి. రక్తాన్ని ఇంకా మనం త్రాగినటువంటి వ్యర్థాలైనా సరే, మనం యూరిన్ అయినా త్రాగితే కొంచెం పర్వాలేదు, కానీ యూరిన్ కూడా తాగుతారు ఆ రోజుల్లో. నీరు లేకపోతే ఏం చేయగలరా చెప్పండి? తప్పనిసరి పరిస్థితుల్లో దాహం తీరాలంటే ఏదో ఒకటి, కుళ్ళిపోయిన నీరైనా కాలువలో నీరైనా తాగాల్సిందే. ఎప్పుడు మీరు తాగలేదా? ఇంకో లాక్డౌన్ వస్తుంది, రాసి పెట్టుకోండి మాటని. 2019లో వచ్చిన కరోనాకి 100 రెట్లు ఉంటుంది లాక్డౌన్. మనుషులు బయటకు రారు, రాసి పెట్టుకోండి. ఇది కానీ జరగకపోతే ఈ రోజు వరకు ఆ రోజు వరకు నేను దేవుని మూలంగా వచ్చిన సేవకుడినే కాదు. అంత భయంకరమైన లాక్డౌన్ రాబోతా ఉంది. రాబోయే కొన్ని నెలల్లో చూపించాడు దేవుడు ఆ విషయాన్ని. తాగుతాం ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో. మురికి నీళ్ళు అన్నా సరే ఎలా కనబడతాయి? అమృతంలాగే కనబడతాయి. తాగుతాం, తప్పదు. ఇంకా టాయిలెట్ ఏంటి, యూరిన్ ఏంటి, రక్తం ఏంటి, ఏదో తాగాలి ఇంకంతే, లేకపోతే చచ్చిపోయేలా ఉన్నాం. నేను తాగాను చాలాసార్లు. ఒక అనుభవం అయితే మాత్రం ఖచ్చితంగా పంచుకుంటాను. మా అమ్మగారి మీద కోపగించి, నేను చెప్పాను కదా ఇందాక కూడా, చాలా సెన్సిటివ్ మైండెడ్, బేగా నిన్ను మెంటల్గా డిస్టర్బ్ అయిపోతుంటానని చెప్పి కోపగించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. 25-26 సంవత్సరాలు వయసు. కాకినాడలో ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు, మంచి రాజకీయవేత్త. మేమిద్దరం కలిసి చదువుకున్నాం. వెళ్ళిపోయాను అక్కడికి. వెళ్ళిపోతే వచ్చే బావా అన్నాడు. వాడి ఉంటున్నటువంటి ఇంటి పక్కన ఇంకొక ఫ్లోర్ వేసారు, వారిదే. మా ఇంట్లో ఎన్ని రోజులు కావాల్స్తే అన్ని రోజులు ఉంటే నీకు ఏమి అదుపు ఏముండదు, వచ్చింది తెచ్చుకొని తిందాం, రోజు అమ్మ టిఫిన్ వేస్తే తిను, నీకు వెళ్ళాలన్నప్పుడు వెళ్ళరా అంటే సరే ఉండిపోయాం. ఫస్ట్ రోజు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇంట్లో ఉండడం. ఫస్ట్ రోజు కొత్త ఇల్లు, ఆ ఇల్లు ఎవరు కూడా యూజ్ చేయరు, అన్ని రెడీ చేసేసారు. బాత్రూంలో బకెట్ నిండా నీళ్ళు ఉన్నాయి, కానీ ఎన్ని నెలల నుంచి ఆ నీళ్ళు అలా ఉన్నాయో నాకు తెలియదు. అర్ధరాత్రి 2-2:30 అయిందండి. భయంకరమైన దాహం వేసింది. వాడిని లేపడం నాకు ఇష్టం లేదు. అలాగని చెప్పి కిందకి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని నీళ్ళు అడిగి తాగాలన్న ఉద్దేశం అసలు లేదు. నీళ్ళు లేవు, దాహం ఏమో భయంకరమైన దాహం, భయంకరమైనటువంటి పరిస్థితి. ఏం చేయాలో తెలియక
ఆ గదిలో ఏమన్నా కొంచెం కొంచెం చుక్క నీరైనా సరే ఉంటే బాగుండని ఎతికాను, కానీ ఎక్కడ చుక్క నీరు దొరకలేదు. బాత్రూంలోకి వెళ్ళి ట్యాంక్ నుంచి అయినా ఏదన్నా నీళ్ళు వస్తే తాగుదామని చెప్పి ట్యాప్ ఓపెన్ చేస్తే ట్యాప్లో నుంచి నీరు చుక్క రావట్లేదు. పక్కన బకెట్ ఉంది, పక్కన బకెట్లో నీరంతా నిండుగా ఉంది, కానీ ఇంతంత తోక పురుగులు ఇలా వెదులుతుంటే ఎక్కువ నీరు ఎక్కువ కాలం కానీ నీళ్లు ఉండిపోతే నిలవ ఉండిపోతే అందులో పురుగు పుడతారు. ఆ పురుగులు అందులో ఉండడం అనేటువంటిది కూడా గమనించి కూడా ఆ నీరే తాగాను నేను. దాహం అలాంటిది, ఆకలి లాంటిది, ఎన్నో అనుభవాలు నేర్పించాడండి దేవుడు నాకు. ఏమి బైబిల్ ట్రైనింగ్లు అయితే లేవు, కానీ లోకంలో అన్ని ట్రైనింగ్లు చేయించాడు దేవుడు. తోక పురుగులు కిటకిటకిటకిటలాడిపోతుంటే ఆ జగ్గుతో తీసుకుని తాగాను, ఆ పురుగులతోనే తాగేసాను. ఉదయం నా ఫ్రెండ్కి చెప్పాను, దవడ మీద ఒక దెబ్బేసి ఒక మాట అంటే నేను తీసుకురాలేనా కిందకెళ్ళి, అదేంటి అలా చేసావు బావా అని చెప్పి కళ్ళంటి నీళ్ళు పెట్టుకున్నాడు. అంత బేగా నేను ఎవరిని ఏ సహాయం కోరనమ్మా. ఇంట్లో వాళ్ళు నేను ఎప్పుడు అసలు అడగను, ఎవరిని అడగను. చచ్చిపోయేటువంటి సమయం వచ్చినా సరే సహాయం అనేటువంటిది అడగకూడదురా అనేది మా అమ్మమ్మ. ఆ పెంపకంలో పెరిగాను ఏటో నాకు తెలియదు, కానీ ఎవరిని చేయి చాపి ఇది ఇప్పుడు అడగను. ఎన్నున్నా నేనే భరిస్తాను, ఎన్నున్నా నేను నా దేవుడితోనే తేల్చుకుంటాను. అంత బేగా ఎవరిని సహాయం అడగడానికి మనసు అంగీకరించదు. అదో రకమైన మనస్తత్వం అది. ఎవరిది వచ్చిందో మరి నాకు తెలియదు. ఏడ్చాడు నా ఫ్రెండ్, పురుగులు పట్టి నీళ్ళు తాగావా, అదేటి అలా తాగేసావు ఎందుకురా అని చెప్పి. పొద్దున్న వాళ్ళ అమ్మగారిని పిలిపించి, ఏ నాన్న మరి కిందకు వచ్చి ఉంటే బాగుండు కదా, పోనీ మనువుగాని పంపించినా తీసుకుంది కదమ్మా అని చెప్పంటే బాధపడి 2 రోజులు నేను మళ్ళీ వచ్చేసాను. నేను దాహం, ఆకలి ఎలాంటి పరిస్థితికైనా నడిపిస్తుంది. రోడ్డు మీద చాలా మంది వ్యభిచారం చేసుకుంటున్నారని చెప్పి వాళ్ళని ఎగతాళిగా చూస్తూ ఉంటాం. చేసుకోవాలి అనేది నా ఉద్దేశం కాదు. ఆకలి అలాంటిదమ్మా, పరిస్థితులు అలాంటివి. కానీ చాలా మందిని చులకనగా చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు మరింత గౌరవం పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు చేసేటువంటి తప్పుడు పనిని బట్టి కాదు కలిగే గౌరవం. ఇలాంటి వాళ్ళే కదా దేవుణ్ణి తెలుసుకోవాలి. ఆకలి తీర్చగలిగేటువంటి దేవుడు ఒకడు ఉన్నాడని ఎప్పుడు తెలుసుకుంటారా అని. ఆకలి, దాహం అంత భయంకరం. ఎప్పుడన్నా తాగారా అలాంటి నీళ్ళు? ఎప్పుడన్నా తాగారా? ఒకలైనా పురుగు పట్టిన నీరు ఎప్పుడన్నా తాగారా? పాచిపోయిన అన్నాన్ని తినిపించాడు దేవుడు. మర్చిపోలేను ఇప్పటికీ నేను. కంపు కొడుతున్న అన్నం. ఇదే లేకపోతే ఏం చేస్తామంటే సేవలోకి వచ్చిన తర్వాత తిన్నాను నేను, నేర్చుకున్నాను, నేర్పించాడు దేవుడు. హెచ్చులో ఉండడం నేర్పించాడు, తక్కువలో ఉండడం నేర్పించాడు. ఎక్కడైనా సరే బ్రతకగలిగేటువంటి రీతిలో దేవుడు నాకు నేర్పిస్తూ ఇక్కడ వరకు నడిపించాడు అంటాను. నేను అందుకే ఎప్పుడో మాట చెప్తా ఉంటాను, 5 స్టార్ హోటల్లోనూ ఉంటాను, మీరు పాకలో పడుకోబెట్టినా పాకలో కూడా ఉంటాను. పాకలో కూడా ఉంటాను, అందులో ఏం సందేహం ఏమీ లేదు. 5 స్టార్ భోజనాలు ఏంటి, పాకలో వండిన భోజనాలు చాలా రోజులు తిన్నా, చాలా సందర్భాలు చాలా ఉన్నాయి. ఎన్ని ఎందుకు మాట్లాడవలసి వచ్చిందో నాకు తెలియదు, కానీ పరిస్థితి అలాంటిది. ఇంకా దాహం తీరే పరిస్థితులు లేనప్పుడు రక్తమైనా సరే వారికి ఇంకేమవుతుంది, తప్పక ఇంకా తాగవలసి వస్తుంది. అంత గట్టి కొడతాడు దేవుడు. ఆయన తీర్పులు న్యాయములు సత్యములనై ఉన్నవి. అది ఏం చేసినా కరెక్ట్గానే చేస్తాడు, ఏం చేసినా కరెక్ట్గానే చేస్తాడు. కాబట్టి మనల్ని ఎవరో ఏదో అంటున్నారని, క్రైస్తవుల్ని చంపేస్తున్నారని, పాస్టర్లు చంపేస్తున్నారని, చర్చిలను తగలబెట్టేస్తున్నారని మనం బాధపడ్డం ఎందుకు? వాళ్ళని మారాల ప్రభు అని ప్రార్థన చేయాలి. తీర్పు తీర్చుకోవడం ఆయన పని. ఆయన ఇచ్చే రేంజ్లో ఆయన ఇచ్చుకుంటాడు. తీర్పు తీర్చిదు గనక నీవు న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయములని ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. ఒక మాటను మనం ఇక్కడ ఖచ్చితంగా గమనించాలి, ఖచ్చితంగా మనం పరిశీలించాలి. ఏమనంటే 6వ వచనం దగ్గర ఒక మాట ఉంటుంది. అంటే మళ్ళీ దాన్ని ఎప్పుడైనా సందర్భానుసారంగా తెలియజేయొచ్చు, మళ్ళీ అలాంటి అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. మళ్ళీ దీని మీద ధ్యానం చేసేటువంటి సమయం దేవుడు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కనుక పనిలో పని దాన్ని కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, జాగ్రత్తగా మనం చదివితే
అప్పుడు వర్తమాన భూతకాలముల్లో ఉండు పవిత్రుడ పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తమును త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవు ఎలాగూ తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా, ఎవరు చెప్తున్నారు ఆ తీర్పుల న్యాయములని? ఏ నదుల్లో ఉన్నటువంటి రక్తపు నీరునైతే అక్కడ ఉన్నటువంటి పాపిష్టి సమూహం త్రాగుతుందో, ఆ నదుల దగ్గర ఉన్నటువంటి దేవదూత చెప్తుంది అన్నమాట. పరలోకంలో ఉన్న దేవదూత కాదు. బాగా మరి గమనించుకుంటే మీకు అక్కడ అర్థమవుతుంది. చూడండి, నీవు న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. ఏ దేవదూత అది? జలముల దేవదూత. అంటే దేవదూతల్లో చాలా రకాలు ఉంటాయి, చాలా డిగ్రీస్ ఉంటాయి, చాలా స్థానాలు ఉంటాయని చాలాసార్లు చెప్పుకొచ్చాను. దేవుడు దేవదూతల్ని కొన్ని ప్రదేశాల్లో దేవుడు ఉంచాడు. యూఫ్రటీసు అనేటువంటి మహానది దగ్గర 4 దేవదూతలను బంధించి అక్కడ కాపలాగా ఉంచాడా? దేవదూతలను ఉంచలేదా? ఏదేను తోట దగ్గర కూడా ఉంచాడా లేదా దేవుడు దేవదూతల్ని కాపలాగా? ఎవరు కూడా లోపలికి రాకున్నట్లుగా ఉంచాడా లేదా? కాబట్టి కొన్ని చోట్ల దేవుడు కాపలాగా దేవదూతలను ఉంచుతాడు. అది మీరు నమ్మినా నమ్మకపోయినా సరే. మనం ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువారిని నిజమైనటువంటి రక్షకుడిగా మనం అంగీకరించి మనం ముందుకు వెళ్ళడం ప్రారంభించిన తర్వాత ప్రతి క్రైస్తవ విశ్వాసికి కూడా దేవుడు ఒక దేవదూతని అపాయింట్ చేస్తాడు. ఒకరికి 1 ఇవ్వచ్చు, కొంతమందికి 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు. ఆయన ఆత్మీయస్థితిని బట్టి, దేవునికి ఆ వ్యక్తికి ఉన్నటువంటి సాన్నిహిత్యమును బట్టి, సహవాసమును బట్టి, పరిపక్వతను బట్టి, స్థాయిని బట్టి దేవుడు వాళ్ళ కొంతమందిని ఎక్కువ ఇస్తా ఉంటాడు. కానీ రక్షణ పొందుకున్న ప్రతి వ్యక్తికి దేవుడు ఒక దేవదూతని అపాయింట్ చేస్తాడు, నిర్ణయిస్తాడు. నీకైనా, నాకైనా, ఎవరికైనా. ఈ మాట చెప్పడంలో నేనేమి సంకోచించట్లేదు. నేను సేవలోకి వచ్చిన తర్వాత వీటి మీద నాకు సరైన అవగాహన లేనటువంటి రోజుల్లోనే దేవుడు మాట్లాడిన మాట, నా నోట్స్లో, నా డైరీలో రాసుకున్న మాట, యు ఆర్ అపాయింటెడ్ బై 2 ఏంజిల్స్ అనే మాట ఇప్పటికే ఉంటుంది. ఆ మాట మరి నీకు 2 దేవదూతలను నేను అపాయింట్ చేశాననే స్వరం ఇప్పటికీ డైరీలో ఉంటుంది. 2019 నవంబర్ నెలలో రాసుకున్న మాట ఇప్పటికీ ఉంటుంది అన్నమాట. ఇలాగే అనిపిస్తుంది ఏంటని అనుకున్నాను, కానీ వాక్యంలో ఎదిగిన తర్వాత, వాక్య పరిశీలనలో బాగా అనుభవ జ్ఞానాన్ని పొందుకున్న తర్వాత నిజమే, ప్రతి వ్యక్తికి, ప్రతి క్రైస్తవ విశ్వాసికి దేవుడు ఒక దేవదూతని అపాయింట్ చేస్తాడు. ఒకవేళ అపాయింట్ చేయలేదు అనుకోండి, ఈ పాటికి వాయుమండలంలో ఉన్న దురాత్మలన్నీ మనల్ని ఈ పాటికి ఏం చేసేద్దును? ఎప్పుడో సర్వనాశనం చేసేద్దును. అయితే ఆ దేవదూత సురక్షితంగా, బలంగా, శక్తితో నిలవబడాలా లేదనేది మన చేతుల్లో ఉంది. ఆత్మీయంగా బలహీన పడిపోతున్నాం అనుకోండి, ఆ దేవదూతలను బంధించేటువంటి పడద్రోయబడిన దేవదూతలు కూడా ఉన్నాయి. కాబట్టి దేవుడు నీకు అప్పచెప్పినటువంటి, నీకు అనుగ్రహించిన దేవదూత బలంగా, సురక్షితంగా ఉండాలన్నా అది పాడైపోవాలని నీ చేతిలో ఉంది. కొంతమందికి 2 ఇవ్వచ్చు దేవుడు, 3 ఇవ్వచ్చు దేవుడు. బాగా బలమైన సేవ చేస్తుంటే ఎక్కువ దురాత్మల ఒత్తిడి ఎక్కువైపోతుంటే పెంచొచ్చు ఏమో. నాకైతే 2019లో ఇప్పటికే డైరీలో రాసుకున్నమాట, యు ఆర్ అపాయింటెడ్ బై 2 ఏంజిల్స్ అనేటువంటి మాట. ఎప్పటికీ మర్చిపోలేను ఆ మాటని. అలాగా దేవుడు కొన్ని ప్రదేశాల్లో, కొన్ని భయంకరమైనటువంటి ప్రదేశాల్లో దేవదూతను ఉంచుతూ ఉంటాడు. సముద్రం దగ్గర కొన్ని రకాలైన దేవదూతలు, నదుల దగ్గర కొన్ని రకాలైనటువంటి దేవదూతలు, కొండల దగ్గర, పర్వతాల దగ్గర కొన్ని రకాలైనటువంటి దేవదూతలు. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకమైనటువంటి దేవదూతల్ని దేవుడి క్షేమం కొరకే వాటిని అక్కడ నియమిస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా జలముల దగ్గర కూడా ఒక దేవదూత అనేటువంటిది ఉన్నది. అంటే జలముల దగ్గర ఒక దేవదూత అనేటువంటిది నియమింపబడినది అంటే జలములు ఖచ్చితంగా భయంకరమైనవా కాదా? పెద్దలు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారు, ఒరే నీరు లోతుగా ఉంటది, అది మంచి చెరువు కాదురా, వెలకండ్రా అని అంటా ఉంటారు. చాలా మంది చచ్చిపోతున్నారా, ఏదో తోసేసినట్టు అనిపిస్తుందిరా, ఎవరో తోసేసినట్టు అన్నారంటారా అని చెప్పి పెద్దలు ఎప్పుడన్నా విన్నారా? ఏముంటాయి అక్కడ? ఇలా అంటున్నారని తప్పుగా తీసుకోకండి. నిజంగా కొన్ని ప్రదేశాల్లో, మరి ప్రాముఖ్యంగా ఎత్తైనటువంటి ప్రదేశాల్లో, సముద్రాల్లో, ఇలాంటి నదుల దగ్గర దయ్యాలు ఉంటాయి.
వెళ్ళకూడదు. మన పెద్దలు చాలాసార్లు చెప్తూ ఉంటారు, వెళ్ళకు, ఒక్కడికి వెళ్ళొద్దు, మిట్ట మధ్యాహ్నం వెళ్ళొద్దు అని చెప్పడంలో వాళ్ళ అర్థం ఉంది. అలాంటి ప్రదేశాల్లో ప్రతికూలతకి వ్యతిరేకంగా అనుకూలమైన దేవదూతలు కూడా ఉంటాయి. మీరు నమ్మంటే నమ్మకపోండి, నా జీవిత అనుభవాల్లో కూడా చూశాను వాటిని. సముద్రం దగ్గర కూడా దురాత్మలు, నీటి దగ్గరికి వెళ్ళడం చాలా ప్రమాదకరమైందంటాను. నీటి దగ్గర వెళ్ళకపోవడం చాలా మంచిదంటాను నేను. దురాత్మలు ఎక్కువగా సంచరించేటువంటి ప్రదేశాలు ఎత్తు నీరు దగ్గర. ఒక శిశువు తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన వెంటనే భయపడేటువంటివి రెండే వాటికి భయపడతాడు. కొత్తగా పుట్టినటువంటి బిడ్డ బయటకు వచ్చిన వెంటనే రెండిటికే భయపడతాడు, ఇంక దేనికి భయపడ్డావు. చివరికి త్రాసుపాము వచ్చేసినా పడేసుకుంటాడు పిల్లోడు, ఎందుకంటే అది పాము కొడతాది అనేటువంటి విషయం కూడా తెలియదు ఆ వ్యక్తికి. కానీ ఈ పసిపిల్లోడు రెండిటికి భయపడతాడంట. దేనికో తెలుసా? చెప్పండి, తెలిస్తే చెప్పాలి. వాటర్ కాదమ్మా, వాటర్లో ఆడేస్తుంటారు పిల్లలు, వాటర్కి భయపడడం ఏంటి? వాటర్ కాదు, ఎత్తైనటువంటి ప్రదేశానికి తీసుకెళ్తే మీరు ఎంత చిన్న పిల్లడైనా పట్టుకుంటాడు, చేయి చూసుకొని కావాలితే మీరు. రెండోది, ఎక్కువ పెద్ద సౌండ్ అంటే పిల్లలకి భయం, ఈ రెండిటికే భయపడతారు శిశువులు. ఎత్తైనటువంటి ప్రదేశం నా అనుభవాల్లో చాలాసార్లు చూశాను కాబట్టి చెప్తున్నాను. జలముల దగ్గర, సముద్రాల దగ్గర దురాత్మలు కూడా ఉంటాయి. వాటి బారి నుంచి కాపాడడానికి కూడా దేవుని సమూహం, సన్నిధిని దేవుడు కొన్ని చోట్ల ఉంచుతా ఉంటాడు. అలా జలముల దగ్గర ఒక దేవదూత ఉన్నట్టుగా లేఖనాలు కనబడుతున్నాయి. నా జీవితంలో జరిగినటువంటి విషయం చాలాసార్లు చెప్పుకున్నాను. నా వయసు 20 సంవత్సరాలు ఎంతో ఉంటుందేమో. నిజంగా దురాత్మలు ఉంటాయి, దేవదూతలు ఉంటాయని చెప్పి నమ్మించడానికి కాదు, మీరు నమ్మకమైన అభిప్రాయంలోకి రావడానికి ఈ మాటలు ఉపయోగపడతాయి. 2019, 21 ఆ టైంలో మనకి దీపావళి అయిపోయిన తర్వాత ఏదో అంటారు, ఏ మాసం అండి అది, వనభోజనాలు పెట్టుకుంటారు కదా, కార్తీక మాసం. కార్తీక మాసంలో ఎక్కువగా వనభోజనాలు, గార్డెన్ పార్టీస్ అనేటువంటివి పెట్టుకుంటా ఉంటారు. ఆ టైంలో కార్తీక మాసానికి మాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ అందరూ బీచ్ దగ్గర గార్డెన్ పార్టీని ఏర్పాటు చేశారు. నాకు సిగరెట్ కాల్చడం కానీ, మందు త్రాగడం కానీ ఆ రోజు వరకు ఎప్పుడు నాకు లేదు. ఫస్ట్ టైం నాకు అన్ని అలవాటు ఉన్నాయన్నట్టుగా బిల్డప్ ఇచ్చాను. కానీ వాస్తవానికి సిగరెట్ కాలిస్తే అందరికీ దగ్గు వస్తాడు, దగ్గు రాలేదు. బీరు మొట్టమొదటిసారి తాగితే వాంతి వస్తాడు, కానీ నాకు వాంతి రానలేదు. అప్పుడు ఇంకా మీసాల మీద వేసిన నేను ఎక్స్పీరియన్స్ ఫీల్ అన్నట్టుగా బిల్డప్ ఇచ్చాను ఫ్రెండ్స్ దగ్గర. చాలా మంది మీరు ఏమంటారు, ఏ కాలం అది, ఏమండి, ఏ మాసం? కార్తీక మాసం. బీచ్ల దగ్గర గార్డెన్ పార్టీలు చేసుకుంటుంటారు లేదా? చాలా మంది వెళ్తుంటారు గార్డెన్ పార్టీస్కి, వాటికి. అలాగే ఫ్రెండ్స్ అందరం కాకినాడ బీచ్ దగ్గర గార్డెన్ పార్టీ ఏర్పాటు చేశారు. కొంతసేపు తర్వాత ఎంత వెళ్ళొద్దు, ఎంత వెళ్ళకూడదు అని అనుకున్నప్పటికీ, తల్లిదండ్రులు ఎంత చెప్పి పంపించినప్పటికీ, సముద్రం దగ్గరికి వెళ్ళినాడు సముద్రంలో తెక్కకుండా ఉంటాడే, ఖచ్చితంగా దిగాలనిపిస్తుంది. అందరూ ఆడడం చూసి మరి ముందుగా దిగాలని అనిపిస్తుంది. నాకు ఈత రాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పటికే నాకు ఈత రాదు నాకు. సరే, ఒడ్డున అలాగ ఆడుకుందామని చెప్పి ఫ్రెండ్స్, ఈత వచ్చిన వాళ్ళు, ఆడుకునే వాళ్ళతో పాటుగా దిగాను నేను. ఒడ్డునే వాళ్ళు ఆడుతున్నప్పుడు నేను ఎందుకు ఆడకుండా ఉండాలి? అందులో మనకి పేరు ఎక్కువ, మనం గొప్ప వాళ్ళం కాబట్టి. మనం దిగకపోతే మళ్ళీ అక్కడ బ్యాడ్ అయిపోతాం, కుర్రబచ్చేగాల్లో చూస్తారనుకొని చెప్పి నేను కూడా దిగిపోయాను అందులోకి. మీరు నమ్మండి నమ్మకపోండి, బైబిల్ పట్టుకుని విషయం నిజమే చెప్తున్నాను, జరిగిన విషయమే చెప్తున్నాను. మా ఫ్రెండ్స్ ఉన్నారు, నేనున్నాను, ఒడ్డునే దిగాం. ఆడుకుంటూ నెమ్మదిగా లోపలికి వెళ్ళడం అనేది జరిగింది. ఏం అవ్వట్లేదు, కాళ్ళు అందుతున్నాయి కదా అని అనుకున్నాను. కాళ్ళు అందే వరకు పర్లేదు అని అన్నారు కాబట్టి కాళ్ళు అందే వరకు వెళ్ళాం, బాగానే ఉంది. కానీ నేను గ్రహించుకోవడానికి ఆలస్యమైంది. ఎక్కడికంటే కాళ్ళు కింద ఉన్నటువంటి నేలకి అంత లోతుకి వెళ్ళిపోయాను నేను. ఇంతకీ నాతో పాటు దిగిన ఫ్రెండ్స్ అందరూ ఒడ్డున కనబడుతున్నారు, కానీ నేను చాలా దూరం వెళ్ళిపోయాను. అది నేను కూడా గమనించుకోలేకపోయాను. మా ఫ్రెండ్స్ అందరూ అక్కడి నుంచి చెయ్యుతున్నారు, అలా వచ్చే అంటుంటే ఆ రోజు పడిన భయం జీవితంలో నేను ఎప్పుడు పడలేదు. చచ్చిపోయినని అనుకున్నాను. ముక్కులోకి ఇసుక కూడా వెళ్ళిపోయింది. మా పెద్ద మామయ్య కూడా అలాగే జరిగిందంట చిన్నతనంలో. చచ్చిపోయినా ఇంకా మళ్ళీ బయటకు వచ్చేది ఏమి లేదు. చాలా దూరంలో ఉన్నారు మా ఫ్రెండ్స్ అందరూ కనబడుతున్నారు. ఆ నీరు వెళ్ళింది నెమ్మదిగా ప్రతి సెకండ్కి లోపల తీసుకెళ్తుంటాం నీరు, సముద్రం.
ప్రతి సెకండ్కి మనం లోపలికి వెళ్తాం కానీ ముందుకు రాం. గుర్తుపెట్టుకోండి, అంత భయంకరమైనది సముద్రం. ఇంకా చచ్చిపోతానన్న సమయంలో బాగా అలవాటు కదా యేసు రక్తం చెప్పి ప్రభువా కాపాడండి కాపాడంటే ఎలా వచ్చిందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు అంట. పెద్ద కెరటం వచ్చిందండి, ఒడ్డు మీద పడిపోయానండి. ఆ చుట్టుపక్కల ఉన్న పెద్దలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, వచ్చేసి గోవలు కొట్టేశారు, అలాగే 2-3 దెబ్బలు కొట్టేశారు. సరే పిల్లోడి బచ్చేగడి ఈత రానప్పుడు లోపలికి ఎందుకు వెళ్ళారా, చచ్చిపోయావు అనుకున్నాను రా బాబా. కెరటం కానీ రాకపోతే చచ్చిపోతురా నువ్వు. ఎవరు కాపాడారు అంటారు ఆ రోజున? దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు అక్కడ ఉన్నటువంటి దేవదూతకి, నా కుమారుడు కాపాడు. ముక్కు చెవులు తల అన్నీ ఇసుకే. ఇక చెప్పుకుంటే బాగోదు, ఇంకా అంతా మొత్తం శరీరం అంతా. చచ్చిపోయాను అనుకున్నారంట ఫ్రెండ్స్. ఆ రోజు మొదలు ఈ రోజు వరకు సముద్రం దగ్గరికి వెళ్ళినా ఎప్పుడు దిగను. 102 వచ్చేసింది అప్పుడు నాకు జ్వరం. 3-4 రోజులు. దురాత్మలు ఉంటాయి, లాగేస్తాయి, మనిషిని చంపేయాలన్న ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు దేవదూతలు కూడా కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మన ఊళ్ళో పెద్ద చెరువు ఉంది కదా, అక్కడి నుంచి వాటర్ తాగుతుంది, ముంబై చెరువు అంటారు దాన్ని. అక్కడ ఒకసారి ఇదే విధంగా, ఇంకా చిన్న వయసులోనే అక్కడ కూడా వెళ్ళి ఒడ్డున ఆడుకోవడమే. కానీ అందులో ఎంతమంది చచ్చిపోయారంటో నాకు తెలియ తర్వాత తెలిసింది. ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ బేకరీ పక్కనే, ఆ పేరు నేను హోటల్ పేరు నేను చెప్పాలనుకోవట్లేదు. వాడంత దరిద్రుడు ఎవడో లేడు. వాడికి 16-17 సంవత్సరాలు, అప్పటికే కిల్లి వేసేవాడు, కైని వేసేవాడు, సిగరెట్లు తాగేసేవాడు, అప్పటికే వ్యభిచారం చేసేసేవాడు. ఆడంటే మాకు నచ్చేది కాదు, పెద్ద రౌడీ ఆడు ఆ టైంలో. ఆ నదిలోకి వెళ్ళి మేము సరదాగా ఆడుకుంటుంటే వాళ్ళ గ్రూప్ వచ్చింది అక్కడికి, వాళ్ళ బ్యాచ్ వచ్చింది. బ్యాచ్ వస్తే వాడికంటే కొంచెం వయసులో చిన్నవాడిని. వాడు నన్ను ఇబ్బంది పెట్టి కావాలని చెప్పి ముంచేసి, ఇబ్బంది పెట్టి ముంచేసి వస్తే ఆ టైంలో కూడా నేను సాక్ష్యం మీతో పంచుకున్నాను, గుర్తుందో లేదో. చచ్చిపోయాను అనుకున్నాను ఆ రోజు, నేను చచ్చిపోయాను అనుకున్నాను. ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయి ఉంటాడు ఇంటికి అనుకుని వెళ్ళిపోయారు అందరూ. చెమ్మ చీకటి 6:30 ఎంత అయింది. ఒడ్డుకి ఎవరు తీసుకుని వచ్చి కూర్చోబెట్టారో నాకు ఎప్పటికీ తెలియదు. దేవదూతలు అన్ని ప్రదేశాల్లో ఉంటాయి, కాపాడుతూ ఉంటాయి. ఆ వ్యక్తి ఉన్నాడు చూడండి, వాడు చనిపోయిన చావు ఇంకే మనిషికి రాకూడదు, అంత భయంకరంగా చచ్చిపోయాడు. అంత భయంకరంగా చచ్చిపోయాడు వ్యక్తి. ఇది జరిగిన 3 సంవత్సరాలకి. ఉంటాయి. దేవుడు కొన్ని దేవదూతలు కొన్ని చోట్ల నియమిస్తా ఉంటాడు, దురాత్మల చేతిలో నుంచి మనల్ని కాపాడడానికి. అనేక విధాలైనటువంటి ఉపయోగములు బట్టి ఆ దేవదూతలు కొన్ని చోట్ల దేవుడు నియమించిన కారణాన్ని బట్టి వాటి పని అవి చూసుకుంటూ వెళ్తూ ఉంటాయి. కాబట్టి జలముల దేవదూత నేను అంటాను, ఇలా వేరేగా తీసుకోకండి. సముద్రాల దగ్గరికి, లోతట్టు ప్రాంతాలకి, ఎత్తైన ప్రదేశాలకి వెళ్ళకపోవడమే చాలా మంచిది. వాడు అక్కడ చదువుకునేవాడు, నేను వెళ్ళానంటే వాడిని తిట్టలేను, ఎందుకంటే వాడికి నాకు బంధం మంచిదే, కానీ అంత జోగ్యులుగా ఉండేవాడిని కదా, ఎందుకంటే తక్కువ పరిచయం. ఎలకరా బాబు మొన్న అనేవాడిని నేను. అంటే వెళ్ళలేదని వాళ్ళు దిగినా నేను ఇలాగ వచ్చేసానన్న, పడిపోయినా నేను ప్రార్థన చేయడానికి అన్నాడు. ఒకసారి ఎక్కడికి వెళ్ళి ట్రెక్కింగ్కి ఎక్కడికి వెళ్ళి, గుర్తుందా నీకు? వెళ్ళొద్దని చెప్పాను కదా మొన్న అని చెప్పి. ఇంకెప్పుడు వెళ్ళలేదు నాకు తెలిసి. ఆ రోజు నువ్వు మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళలేదు అనుకుంటాను. వెళ్ళకు మంచిది కాదమ్మా అని చెప్పేవాడిని. మాట వినేవాడు, బాగుపడ్డాడు, బాగున్నాడు. వెళ్ళకూడదు అలాంటి ఎత్తైనటువంటి ప్రాంతాలకి, లోతట్టు ప్రాంతాలకి, జారుడు ప్రాంతాలకి, సముద్ర తీరములకు, నదీ ప్రాంతములకు వెళ్ళకపోవడమే, మన పిల్లల్ని పంపించకపోవడమే చాలా మంచిది. ఎప్పుడు మింగేద్దామా అని చూస్తూ ఉంటాయి దురాత్మలు కొన్ని చోట్ల. మీరు నమ్మినా నమ్మకపోయినా దీని గురించి మాట్లాడితే పెద్ద సబ్జెక్ట్ కనుక నేను అంతా మాట్లాడాలనుకోవట్లేదు. ఈ జలముల దేవదూత అంటుంది, నీ తీర్పులు న్యాయములు సత్యములై ఉన్నాయి. వాళ్ళు రక్తము కార్చినందుకు వారికి రక్తము త్రాగనిచ్చితివి, దానికి వారు పాత్రులే ప్రభు. పాత్రులు. మీరు ఎక్కడన్నా టీవీలో చూస్తే ఫ్రెండ్స్తో వెళ్ళి ఎక్కడికి వెళ్ళి కొట్టుకొని చచ్చిపోయారు, నీటిలో ప్రవాహంలో వెళ్ళిపోయి చచ్చిపోయి ఎక్కువగా వినపడతా ఉంటాయి. మంచిది కదా, ప్లేసులకి అస్సలు వెళ్ళకపోవడం చాలా మంచిది అంటాను. కాబట్టి ఈ 3వ దూత యొక్క పాత్ర ఉద్దేశం ఏంటంటే, మనుషులకు
త్రాగునీరు కూడా లేకుండా చేసేస్తున్నాడు దేవుడు. చివరి కుళ్ళు పట్టినటువంటి పాడైపోయినటువంటి కంపు కొట్టే నీరునే దేవుడు ఏం చేశాడు? త్రాగనిచ్చాడు. రక్తసిక్తం అయిపోయింది నీరంతా, చేపలన్నీ చచ్చిపోయినాయి, బ్లడ్ అంతా బయటికి చిమ్మేసింది. నురగతో కూడినటువంటి రక్తాన్ని, ఆ నీరునే మళ్ళీ దేవుడు తాగించాడంట. చూడండి ఆయన తీర్పులు ఎంత కరెక్ట్గా ఉంటాయో. ఆయన కొడతా బాగా కొడతాడా కొట్టడా? బాగా కొడతాడు, గట్టిగా కొడతాడు దేవుడు. అందుకే నేను అంటాను, వాక్యం కూడా అంటది, దేవుని జోలికి పోకుడి అని సేవకులుగా మేమంటే, ఆ దేవుడు ఏమంటాడు తెలుసా? నేను అభిషేకించిన అభిషక్తులను ముట్టకుడి అని దేవుడు అంటాడు. సేవకులుగానేమో దేవుడిని ఏమనకంటారని మేమంటాం, కానీ మా దేవుడు ఏమంటాడంటే లోకంతో నా సేవకుల జోలికి రాకుండా రోయ్ అని ఆయన అంటాడు. వెళ్తే ఏమైంది అక్కడ? అదే అవుతుంది. మంచిది కాదు అది. అది నీకు ఎంత మాత్రము క్షేమము కానే కాదు. మూడో పాత్ర, త్రాగునీరు రక్తమాయను. దేవుడు అట్టి వారిని రక్తము త్రాగనిచ్చెను. దీని గురించి మాట్లాడితే ఇంకా చాలా డిస్కస్ చేయొచ్చు, అదే సమయం లేదు కనుక తగిన కాలం ముందు ఎప్పుడన్నా దేవుడు అవకాశం ఇస్తే మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.